ఇక్కడ అంటే ఇండియన్ మీడియా నుంచి వస్తున్న కథనాల్లో ఎగ్జాగరేషన్ కనిపించిందా, వాస్తవం కనిపించిందా? ఎగ్జాగరేషన్ అయితే దానికి పర్సంటేజ్ ఎంత ఏమైనా నోటీస్ చేశారా? మీకేమైనా స్వయంగా ఇలాంటి మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఎదురైన సందర్భం ఉందా? ఎగ్జాగరేషన్ అనేది అన్అవాయిడబుల్ ఫ్యాక్టర్ సార్ తెలుగు మీడియాలో. బికాస్ సో జనరల్గా ఎవరైనా హీరో కాల్ జారి పడితే కాలు ఇరిగిపోయిందని చెప్తుంటాం కదా, ఆ రేషియో ఎగ్జాగరేషన్ అనొచ్చు. బట్ హౌఎవర్, కమింగ్ బ్యాక్ టు ద సీరియస్ టాపిక్, సో ఒక్క విద్యార్థి కూడా దీనివల్ల నష్టపోకూడదు అనుకునేది మనం బాధ్యతగా తీసుకున్నామండి. తెలుగు మీడియా కానీ లోకల్ మీడియా కానీ ఎవరైనా సరే. పరిస్థితులు అయితే గంభీరంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో సీరియస్నెస్ ఉంది. సో పలానా మా ఫ్రెండ్ వాళ్ళ అని రకరకాల ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎరాలో కొన్ని ఫేక్ ఇవి కూడా నడుస్తున్నాయి. బట్ హౌఎవర్, ఇందాక ప్యానల్లో పెద్దలు అన్నట్టుగా తప్పే అండి, ఎవరు చేసినా కూడా తప్పే. సో మనము ఇక్కడున్నటువంటి చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఓవర్ ది ఇయర్స్ మనము కొన్ని నిజాలు మర్చిపోయాము. ముఖ్యంగా స్టూడెంట్స్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కాన్వెంట్స్కి ఏం రావట్లేదండి. వాళ్ళు చాలా మెచ్యూర్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాతనే వస్తున్నారు. చాలా సందర్భాల్లో పేరెంట్స్ వద్దన్న వస్తున్నారు, తర్వాత కొన్నిసార్లు పేరెంట్స్ ఇంట్రెస్ట్తో వస్తున్నారు. రకరకాల కేస్ స్టడీస్ చూసాం మనం. ఏదేమైనా సరే స్టూడెంట్స్ ఒక మెచ్యూర్ ఏజ్లో వస్తున్నారు కాబట్టి దే నీడ్ టు అసెస్ దెమ్సెల్వ్స్ అండి. ఇందాకన్నట్టుగా ఓవర్ ది ఇయర్స్ వాళ్ళు కొన్ని నిజాలు మరుగున పడిపోయేట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏంటి అని అంటే, పలానా అటెండర్ కొడుకు పోయాడు నేను పోకూడదా, పలానా ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఆయన కొడుకు పోయాడు నేను పోవద్దా, పలానాకు 60% వచ్చింది నాకు 65% వచ్చింది నేను పోకూడదా. ఇట్లా కాకుండా వాళ్ళు నిజాలతోటి అసెస్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. ఎందుకనంటే ఇప్పుడున్న సందర్భం అటువంటిదండి. గతంలో ఐటీ భూమి బాగా ఉన్నప్పుడు ఈ రెండింటిని మనము విడదీసి చూడలేము. ఎందుకంటే ఐటీ భూమి కూడా ఇప్పుడు స్లంప్లో ఉంది, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గత 3-4 ఏళ్లుగా రెసిషన్ అని, ప్రపంచ యుద్ధాలని, రకరకాల కారణాల వల్ల ఐటీ భూమి కూడా తక్కువ ఉంది. సో ఇంట్లో సరిపడినంత పిండి ఉన్నప్పుడు ఏ గొడవలు రావండి. ఎప్పుడైతే పిండి తగ్గుతుందో రెట్టలు తగ్గుతాయి అనుకున్నప్పుడే నా వాటా ఎక్కువ అన్న గొడవలు ఎట్లయితే వస్తాయో, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, ఓన్లీ అమెరికా కాదండి, ప్రపంచ దేశాలన్నీ కూడా తెలివి మీరిపోయాయి. ఇప్పుడు ఇవే పరిస్థితులు మనం కెనడాలో చూస్తున్నాం, ఆస్ట్రేలియాలో చూస్తున్నాం, యూరోపియన్ కంట్రీస్లో చూస్తున్నాం, లండన్లో చూస్తున్నాం, ఆ తర్వాత మరీ ముఖ్యంగా అమెరికాలో చూస్తున్నాం. ఎస్, ట్రంప్ గతంలో లాగానే కొంత సాఫ్ట్గా ఉంటాడు అనుకున్నాం, చూడనట్టు పోతాడు అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి లేదు. అవతలోళ్ళు ఎవరైతే మనకి ఆశ్రయం ఇస్తున్నారో, ఏ యూనివర్సిటీ అయితే మనకు చదువు చెప్తుందో, ఏ దేశం అయితే మనకు ఉద్యోగాలు కల్పిస్తుందో, వాళ్ళల్లో పరిపక్వతని, వాళ్ళలో ఉన్నటువంటి సిన్సియారిటీనో, వాళ్ళలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఎదగటం కంటే మనం దేనికి వస్తున్నాము, మన నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి, మన మార్క్స్ ఎట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి వస్తున్నాడండి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, తను యూఎస్కి రాదలుచుకున్నాడు. సో తను అసెస్ చేసుకోవాలి. ఓకే, 2 years ఇక్కడ కోర్సు కరిక్యులము, ఆ 2 yearsకి సరిపడా నేను చాలా జాగ్రత్తగా యూనివర్సిటీలో జాబ్ వచ్చేటట్టు చూసుకోవాలి. లేదా ఒకవేళ బయట జాబ్ రాకపోతే నేను ఇల్లీగల్గా చేయకూడదు. ఇక ముందు ఏం చేయాలి అనేది ఇప్పుడు ప్రస్తావన అండి. సో ఐడెంటిఫై అండి, అంటే మీ సరౌండింగ్స్లో మీరున్న ప్రాంత పరిధిలో ఇటువంటి కేసెస్ మీరేమైనా నోటీస్ చేశారా? మీ నోటీస్లోకి వచ్చాయా? లేకపోతే మీరు చేయకపోయినా కొన్ని సుస్పష్టమండి వచ్చేస్తున్నాము అని డైరెక్ట్ ఫోన్ కాల్తో సహా మరి మీడియా కథనాలు వచ్చినాయి, అందుకని అడుగుతున్నా. కొంత ఎగ్జాగరేషన్. ఇప్పుడు నా క్లోజ్ కజిన్ ఇప్పుడు ఆబ్వియస్లీ అండి, వాళ్ళకు ఇప్పుడు మన దగ్గర ఒక సామెత ఉంది తెలంగాణలో, ఏ పూట సంవత్సరం ఆ పూట అని. ఈ పూట వాడికి $10-15 వచ్చి ఈ నెలలో వాడికి ఒక $1,000-1,500 వస్తే తప్ప ఆ సదరు స్టూడెంట్ తన కార్ ఇన్సూరెన్స్ కట్టుకోలేడు, తన రూమ్ రెంట్ కట్టుకోలేడు, తన గ్రాసరీస్ కట్టుకోలేడు. సో ఇది ప్రధానం కదా, ఎక్కడున్నా కూడా అదైతే చేయాలి కదా మనము. అది స్టూడెంట్ కానీ ఎంప్లాయీ కానీ, ఎంప్లాయీకి ఏమో శాలరీ వస్తుంది, స్టూడెంట్కి ఆ పరిస్థితి లేదు. యూనివర్సిటీలో అతి కొద్ది మందినే అకామిడేట్ చేయగలుగుతుంది యూనివర్సిటీ. ఇక్కడ ప్యానల్ పెద్దలు కూడా చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని. యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి, మాక్సిమం ఒక 20-30 మందికి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కాలర్షిప్, తర్వాత ఎయిడ్, తర్వాత రెస్టారెంట్ జాబ్, అటువంటి లైబ్రరీన్ జాబ్, అసిస్టెంట్ లైబ్రరీన్ జాబ్, అట్లాంటివి మాత్రమే అకామిడేట్ చేయగలుగుతారు. మిగతా 90-95% బయట ఉద్యోగాలు చేసుకోవాలి. ఆ బయట ఉద్యోగాలు చేసుకోవటం అనేది అయితే ఉందో అదొక అంటివ్యాధి అయింది. ఇటువంటి పెద్ద పదాలు వాడొద్దండి, ఎందుకంటే బట్ కొంచెం నిష్ఠూరంగానే ఉంటుంది. సో అటువంటి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది అండి. మీరు అడిగిన ప్రశ్నకి, అంతకుముందు యుఎస్సిఐఎస్ అడపా తడపా మాత్రమే రైడ్స్ చేసి పట్టుకునేదండి. అది చాలా రేర్గా జరిగినటువంటి సందర్భం.
ఇప్పుడు దగ్గర దగ్గర 5-6 డిపార్ట్మెంట్లను దీనికోసమే డిప్లాయ్ చేశాడు ట్రంప్. దీన్ని ఎట్లా మనము అబద్ధం అనుకుందాం చెప్పండి? ఒకవేళ తెలుగు మీడియం బట్ అకార్డింగ్ టు అబద్ధం అని నరేష్ సార్, టుల్లూరు గారు ఇంకొక ఇంపార్టెంట్ సార్, సారీ టు ఇంటరప్ట్ సార్. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ డైరెక్టివ్ అంటున్నారు నరేష్ టుల్లూరు గారు ఫర్ వాట్? ఫ్రమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇలా రైట్స్ చేయండి. ఎస్ సార్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అవుట్ రైట్ గా చేసేయండి అని చెప్పన్నారండి. అది బట్ okay. 2 days ago దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా న్యూస్ వెలువడింది వైట్ హౌస్ నుంచి. ఏంటి అని అంటే, ఇల్లీగల్ గా ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ రెస్టారెంట్స్ లో ఎవరైతే పనిచేస్తున్నారో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అబ్బాయి 2 ఏళ్ల కింద తను ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నాడు. 1.5 year కింద ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తూ తనకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయని చెప్పి కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే మన దగ్గర ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆమె మామూలుగా పిచ్చాపాటి మాట్లాడుతూ, ఏం చేస్తారు, వాట్స్ యువర్ ప్రొఫెషన్ అంటే, జనరల్గా వాళ్ళు లైవ్లీవుడ్ అడుగుతుంటారు కదా డాక్టర్స్, థెరపిస్టులు. ఏం చేస్తామనంటే ఈయన అన్నెసెసరీగా నేను చెప్పేశాడు. ఏం చెప్పాడు, నేను ఫుడ్ డెలివరీ చేస్తే అందుకని నాకు బాడీ పెయిన్స్ బాగా వచ్చాయని చెప్పి ఆమె అది నోట్ చేసి పెట్టింది అఫీషియల్ రికార్డులో. సో ఈ మధ్య రీసెంట్ గా జరిగినటువంటి రైడ్ లో ఆ రికార్డ్ అంతా బయటకు వచ్చి ఆ అబ్బాయి మీద పనిష్మెంట్, ఆ పాత రికార్డ్ అంతా తీసి కూడా పని చేయడం జరిగింది. మన ఇండియన్ పిల్లిగాడి జరిగిన విషయం ఏంటి? ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి ఎవరైనా సరే, అన్లెస్ ఇట్ ఈస్ అ సిటిజన్ అంటిల్ గ్రీన్ కార్డ్ వరకు కూడా అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, పోర్టల్లో యుఎస్సిఎస్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారండి. ఎవరు? లోకల్ ఎయిడ్స్ కి. మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఇట్లా ఇల్లీగల్ గా జాబ్ చేస్తున్నట్టు కానీ, సరైన పత్రాలు లేకుండా కానీ, లేదా వాళ్ళు జాబ్ చేసేటటువంటి వీసా అర్హత కలగకుండా జాబ్ చేస్తున్నా కూడా మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి పర్టికులర్ గా యుఎస్సిఎస్ వెబ్సైట్ లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పరిస్థితి సీరియస్నెస్ ని స్పష్టంగా చూస్తున్నా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏమన్నా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనిపిస్తుంది వాసుదేవన్ గారు. ఇక్కడ ఉన్నోళ్ళండి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్క 2-3 months కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొంచెం రమేష్ గారు చెప్తున్నది 100 రోజులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని. ఈ గండం గట్టెక్కిపోవాలి. మనం దేనికి వచ్చినామో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మన ఫస్ట్ అంబిషన్ చదువై ఉండాలి. పెద్దలు చెప్పినట్టుగా, ముందు జనరేషన్ చెప్తున్నట్టుగా దిగంగానే ఐఫోన్ కావాలి, వాడెవడో టెస్లా కారు కొనుక్కున్నాడు కాదండి. కాస్ట్లీ ఇయర్ ఫోన్, ఏరోప్లేను, భుజానికి ఒక బ్యాగు, ఐఫోన్, కారు, ఇవి గుర్తొస్తున్నాయి అమెరికా అంటే. కాదండి, ఇది రియాలిటీ కాదు. చాలా కష్టం ఉంటుంది. చాలా అకాడమిక్ కోర్సెస్ చాలా హైగా ఉంటాయి. కాంపిటీషన్ పెరిగేసరికి నేను ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్నానండి. నా ప్రాజెక్ట్ లో చాలా మంది ఇప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళు ఉంటుండొచ్చు, ఎందుకంటే మేనేజర్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ప్యానల్లో ఉంటారు. అసలు ఏంది, డైరెక్టర్ లెవెల్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే అండి, మన వాళ్ళు ఈ ఫేక్ డాక్యుమెంటేషన్లు పెట్టి, తర్వాత వాడికి 20 ఏళ్ళు ఉంటాయి, వాడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెడతాడు అంటే వాడు 10 ఏళ్ళ నుంచి మొదలు పెట్టాడా జాబ్ చేయటం? ఇవన్నీ వీటన్నిటికీ ఏం టెక్నాలజీ కావాలండి? ఇవన్నీ ఈజీగా అర్థమయ్యే విషయాలు కదా. 22-23 ఏళ్ల వయసులో ఆయన 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టి మొదలు పెడతాడు. నేను ఏదైనా తప్పు పట్టట్లేదండి. మార్కెట్ కి కావాల్సినప్పుడు ఇవన్నీ అందంగా ఉంటాయి. మార్కెట్ కి ఇప్పుడు వద్దు, మాకు రిఫైన్డ్ స్టూడెంట్సే కావాలి, రిఫైన్డ్ ఎంప్లాయీసే కావాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ ఈ మేకప్ అంతా బయటపడిపోతుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కూడా ఈ ఆకర్షణలతో నువ్వు అమెరికాలో దిగుతున్నావో అప్పుడు వీటన్నిటిలోకి ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా నిన్ను నువ్వు అసెస్ చేసుకోవాలి. పేరెంట్స్ చెప్పిన మాట కూడా వినండి. పెద్దలు అన్నట్టుగా కాలేజ్ లెవెల్లోనో, యూనివర్సిటీ లెవెల్లోనో కొంత డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. సో మనం విదేశాలకు ఎందుకు వెళ్తున్నాము, ఏ దేశాన్ని ఎంచుకుంటున్నాము, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, ఏ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి, దానికి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా లేదా అని చెప్పి. తర్వాత అరౌండ్ గ్లోబ్ మనము స్ట్రాంగెస్ట్ థర్డ్ కంట్రీ అని కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఒక అడుగు ముందుకేసి మన యువత బ్రెయిన్ డ్రైన్ అనే విషయం నేను ఒప్పుకోను కానీ పర్సనల్ గా, బట్ స్టిల్ ఒకవేళ దాన్ని కన్సిడర్ చేసి దాన్ని బాధపడుతున్నట్టయితే ప్రభుత్వాలు కూడా కూర్చోబెట్టి మన బ్రెయిన్ డ్రైన్ బయటికి పోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, మన యూనివర్సిటీలు ఎందుకు పనిచేయలేకపోతున్నాయి, మనం ఎంప్లాయ్మెంట్ ఎందుకు కల్పించలేకపోతున్నాము, మనము వేరే దేశాలు ఎందుకు ఆకర్షించలేకపోతున్నాము, ఈ లెవెల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. నరేష్ టుల్లూరు గారు, సో చూసారు కదా మొత్తం ప్యానల్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ వచ్చినాయి అండ్ ఒక సజెషన్ కూడా, స్ట్రాంగ్ సజెషన్ కూడా వచ్చింది. ఒక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఫండ్ ఒకటి సెటప్ చేయాలి 2 తెలుగు స్టేట్స్. అంటే మనం తెలుగు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనేది వారి బ్రాడర్ సెన్స్లో వారి సూచన. సరే, ఒక్క విషయం ఏంటంటే
ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తెలిసే వస్తారు, ఇక్కడ చేయకూడదు అనేది అయితే అందరికి తెలుసు అనమాట. ఇఫ్ యూ జస్ట్ గో త్రూ యువర్ I-20 ఇట్స్ క్లియర్లీ రిటర్న్. బేసిక్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి దేని ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేద్దాము, పార్ట్ టైం చేద్దాము అని